అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. బస్ స్టాప్‌లో బస్ కోసం నిరీక్షిస్తున్న శ్రావ్యను హలో అని ఎవరో పలకరించడంతో వెనక్కి తిరిగి చూసింది. తన స్నేహితురాలు దివ్యను చూస్తూనే హలో దివ్య అంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ బస్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే బస్ స్టాప్‌లో మరో ప్రక్క ఒకతను నించుని వాళ్ళనే చూస్తున్నాడు. శ్రావ్య దివ్యతో మాట్లాడుతూనే మధ్య మధ్యలో అతనిని గమనిస్తూనే ఉంది. ఇంతలో బస్ రావడంతో ఎక్కడా లేని జనం ఒక్కసారిగా బస్ దగ్గరికి రావడంతో బస్ చాలా రద్దీగా ఉంది. ఎలాగైతేనేం దివ్య, శ్రావ్య బస్ ఎక్కారు. హమ్మయ్య! ఇంక టైంకి ఆఫీస్‌లో ఉండవచ్చుననుకున్నారిద్దరూ. ముందు డ్రైవర్ ఒకటే గొడవ ఆడవాళ్ళని వెనక్కి వెళ్ళమని. వెనక నుంచి కండక్టర్ మగవాళ్ళని ఫుట్ బోర్డ్ మీద నిలబడవద్దని, కాస్త లోపలికి వెళ్ళండని చెప్తున్నాడు. బస్ స్టాప్‌లో నుంచున్న అతను కూడా బస్సు లోపల మధ్యలోకొచ్చి నుంచున్నాడు. శ్రావ్య, దివ్య కూడా లోపలికి వచ్చి సరిగ్గా ఆ అబ్బాయి ముందు నుంచున్నారు. బస్ కదిలింది. కండక్టర్ దివ్య, శ్రావ్యలకు కలెక్టర్ ఆఫీస్‌కి 2 టికెట్లు ఇచ్చి, అతనిని చూస్తూనే ఎక్కడికి? అన్నాడు కండక్టర్. ఆంధ్రా బ్యాంక్ అన్నాడు ఆ వ్యక్తి. ఎన్ని సార్? అన్నాడు మళ్ళీ కండక్టర్. 1 అన్నాడు ఆ వ్యక్తి. కండక్టర్ టికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక స్టేజీ వచ్చింది. అక్కడ దిగేవాళ్ళు దిగేసరికి దివ్యకు సీట్ దొరికింది. శ్రావ్య నేను కూర్చుంటున్నాను, నాకు ఓపిక లేదు అని కూర్చుంది. మళ్ళీ ఎక్కేవాళ్లతో బస్ రద్దీగా ఉంది. బస్సు స్టార్ట్ అయింది. ఒక్కసారిగా ఎవరూ ఊహించనంతలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అంతే. శ్రావ్య వెనుక ఉన్న వ్యక్తి సడన్గా వచ్చి శ్రావ్య మీద పడ్డాడు. అంతే. శ్రావ్య తోకత్రొక్కిన త్రాచులా ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఏయ్ మిస్టర్, అసలు నీకు బుద్ధుందా అని అడిగింది. నా పేరు మిస్టర్ కాదు, రాజన్. అయినా నాకు కాదు, డ్రైవర్కి బుద్ధుండాలి అన్నాడు. శ్రావ్య షటప్ అంది. రాజన్ అబ్బో, ఆడవాళ్ళు కోపంలో కూడా అందంగా ఉంటారనేది నవలల్లోనే అనుకున్నాను. కానీ నిజంగానే శ్రావ్య గారు మీరు కోపంలో చాలా అందంగా ఉన్నారు అన్నాడు రాజన్. అంతే. శ్రావ్యకు తన పేరు పెట్టి పిలిచినందుకు, అలా తనని వర్ణించినందుకు కోపం ఒక్కసారిగా రాగా యూ షటప్ అని దివ్య నువ్వు లేచి నుంచో, నేను కూర్చుంటాను. ఎవడో ఈ పోకిరి వెధవ మేనర్‌లెస్‌గా బిహేవ్ చేస్తున్నాడు అంది. దివ్య తనకు పటనట్టుగాను, తనకు కాదులే అన్నట్లు నేను నించోవడానికి ఓపిక లేకనే కూర్చున్నాను. ఇంకాసేపయితే మన స్టేజ్ వస్తుంది అంది. ఇక చేసేది లేక అలాగే ఉండిపోయింది. ఇంతలో కండక్టర్ రావడంతో అతనితో కండక్టర్ ఈ జెంట్స్‌ని కొంచెం లోపలికి పొమ్మనండి అంది. అందుకు కండక్టర్ మీరే చూస్తున్నారు కదా మేడం, బస్సు ఎంత రద్దీగా ఉందో. బస్ చూస్తే చిన్నది, జనం చూస్తే దానికి రెండింతలు అన్నాడు. అలా చెప్పండి కండక్టర్ అన్నాడు రాజన్. తనలో తనే తిట్టుకుంటూ ఉండిపోయింది చేసేది లేక శ్రావ్య. ఎలాగోలాగా తన స్టేజీ వచ్చేసింది. దివ్య, శ్రావ్య దిగారు. రాజన్ క్రిందికి చూస్తూ శ్రావ్యకు టాటా అని చేయి ఊపాడు. శ్రావ్య దివ్యకు బస్సులో జరిగిందంతా చెప్పి చూడ్డానికి పెద్ద జెంటిల్‌మెన్ లాగా ఉన్నాడు. అందంగా ఉన్నానని కాబోలు ఆ పొగరు అంది కోపంగా శ్రావ్య. అలా అని కాదు, ఆ అబ్బాయి చాలా మంచివాడు. మొన్నటి వరకు చాలా బుద్ధిగా ఉండేవాడు. ఈ మధ్యలోనే అది నిన్ను చూసినప్పటి నుండి అంది దివ్య ఏదో ధోరణిలో. శ్రావ్య కోపంగా దివ్య అంది గట్టిగా. అయితే నీకు ఇతను ఇంతకు ముందే తెలుసునన్నమాట అడిగింది శ్రావ్య. అందుకు సమాధానంగా దివ్య తెలుసంటే తెలుసు, తెలియదంటే తెలియదు అంది. అంటే అంది శ్రావ్య. ఏముంది, వెరీ సింపుల్. అతనికి చదువు, సంస్కారం ఉంది. అంతకంటే మంచి మనసున్న వ్యక్తి. బ్యాంక్‌లో మేనేజర్‌గా చేస్తున్నాడు. మొన్ననే ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ మీద వచ్చాడు అంది. అయితే నువ్వు అతని గురించి అంతా తెలుసుకున్నావన్నమాట అంది మళ్ళీ శ్రావ్య. ఆ! మా ఇంటి దగ్గరే వాళ్ళిల్లు కూడాను. మా వదిన చెప్పింది రాజన్ గురించి అంది. ఇద్దరూ ఆఫీసులో 10 గంటలు కావడంతో ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుండి బయటికి వస్తూ దివ్య ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా శ్రావ్య ఉదయం చెప్పటం మరిచాను. ఈరోజు ఈవినింగ్ మా బేబీ బర్త్‌డే. నువ్వు తప్పకుండా రావాలి అంది దివ్య. అలాగా, అప్పుడే బేబీకి 1 ఇయరా అంది ఆశ్చర్యంగా. అవును, రోజులు ఎంత తొందరగా నడుస్తున్నాయి. వాళ్ళు అలా మాటల్లో ఉండగానే వాళ్ళ బస్ వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. ఇద్దరికీ సీట్ దొరికింది. కూర్చున్నారు. వాళ్ళ వెనక సీట్లోనే రాజన్ కూడా కూర్చున్నాడు. హలో అన్నాడు శ్రావ్యని.
వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళకి రాజన్ కనిపించాడు. అరికాలి మంట నడినెత్తికెక్కింది. వెంటనే కోపంతో తల త్రిప్పుకుంది. దివ్య! ఈయన ఉద్దేశ్యం ఏమిటో నాకర్థం కావటం లేదు. నా వెంట పడ్డాడేంటే? అంది. అంటే నువ్వంటే ఇష్టం కాబట్టి అంది దివ్య. ఒక్కటేసింది శ్రావ్య. నా మీద తనకిష్టమని ఎందుకనుకోవాలి? మీ ఇంటి దగ్గరుంటాడు కాబట్టి నువ్వంటేనే ఇష్టమనుకుంటా అంది. నేను కాదు నువ్వని తెలిసింది కాబట్టే అంది. అంటే? అంది శ్రావ్య. అర్థం కాలేదా? అంది దివ్య నవ్వుతూ. ఏమీ మాట్లాడలేదు కోపంతో శ్రావ్య. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. మళ్ళీ శ్రావ్య కల్పించుకొని, దివ్యా! తను బ్యాంక్ మేనేజర్ అని చెప్పావుగా? తనకు స్కూటర్ లేదా? ఇలా బస్సులో వెళ్ళటం దేనికి? అంది. దివ్య తనకు స్కూటర్ ఉంది కానీ తనకి బస్సులో వెళ్తేనే ఇష్టమంట అంది. ఇక వాళ్ళ స్టేజీ వచ్చింది. ఇద్దరూ వాళ్ళతో పాటు రాజన్ కూడా దిగాడు. దివ్య మళ్ళీ బేబీ బర్త్‌డే గుర్తు చేస్తూ తప్పక రావాలి అంది. తప్పకుండా వస్తాను అంది శ్రావ్య. సాయంత్రం 7 గంటలకు శ్రావ్య దివ్య వాళ్ళింటికి వచ్చింది. దివ్య వాళ్ళ అన్నయ్య లెక్చరర్ కావడంతో తన తోటి లెక్చరర్లతో ఇంకా బంధుమిత్రులతో ఆ బంగ్లా అంతా కలకలలాడుతోంది. ఎక్కడ చూసినా లైట్స్ కాంతిలో ఆ ప్రదేశం అంతా చూడముచ్చటగా ఉంది. లోపలికి వెళ్ళింది శ్రావ్య. అక్కడ దివ్య బేబీని ఎత్తుకుని కూర్చొని ఎవరితోనో మాట్లాడుతోంది. హలో! అంది శ్రావ్య. దివ్య అక్కడి నుంచి శ్రావ్య దగ్గరికి వచ్చింది. శ్రావ్య దివ్య చేతిలోని బేబీని ఎత్తుకుంది. వాళ్ళ అన్నా, వదినలతో మాట్లాడి బేబీకి ప్రెజెంటేషన్ ఇచ్చింది. దివ్య శ్రావ్యకి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చి తన చేతిలోని బేబీని తీసుకుంది. శ్రావ్య మాట్లాడుతూ కూల్ డ్రింక్స్ సిప్ చేస్తుంటే దివ్య చేతిలోని బేబీ ఒక్కసారిగా కూల్ డ్రింక్ బాటిల్‌ని చేత్తో లాగింది. అంతే. కూల్ డ్రింక్ వచ్చి శ్రావ్య చీర మీద ఒలికింది. దివ్య సారీ శ్రావ్య! అక్కడ వాటరుందిరా కడుక్కుందువు గాని అంది. పర్వాలేదు దివ్య నేను కడుక్కుంటానులే అని అటువైపు వెళ్ళింది. అంతలోనే రాజన్ తను కూడా నీళ్ళ పని మీద అక్కడికి వచ్చాడు. రాజన్ని చూసిన శ్రావ్య అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి? నా వెంట పడ్డావు? అంది. నేను కాదు శ్రావ్య గారు మీరు నా ముందు పడ్డారు అన్నాడు. ఏయ్ మిస్టర్! నీ మాటలు నా దగ్గర చెల్లవు అని కోపంగా వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి దివ్య వాళ్ళ వదినగారితో మాట్లాడుతున్న శ్రావ్యకి ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. దివ్య రాజన్‌తో చాలా ఫ్రీగా మాట్లాడుతూ నవ్వుతున్నారు వాళ్ళిద్దరూ. అది చూసిన శ్రావ్యకు విపరీతమైన కోపం రావడంతో లోపలికి వెళ్ళి దివ్య వాళ్ళ వదినగారితో మాట్లాడుతున్న శ్రావ్యకి ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. దివ్య రాజన్‌తో చాలా ఫ్రీగా మాట్లాడుతూ నవ్వుతున్నారు వాళ్ళిద్దరూ. అది చూసిన శ్రావ్యకు విపరీతమైన కోపం రావడంతో దివ్య వాళ్ళ వదినగారితో చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది. దివ్య కాసేపు ఆగి శ్రావ్య గురించి హాల్ అంతా, ఇల్లంతా వెదికింది కానీ ఎక్కడా కనిపించలేదు. రాజన్ని అడిగింది. నాకు తెలియదు ఇంట్లో చూడు అన్నాడు. హాల్లో ఉన్న వాళ్ళ అన్నయ్యని అడిగింది. ఇప్పటిదాకా మీ వదినతో మాట్లాడుతోంది. లోపల మీ వదిన్ని అడుగు అన్నాడు. అలాగే అని దివ్య లోపలికి వెళ్ళి వదిన్ని అడిగింది. ఆ! ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పింది. మర్నాడు బస్ స్టాప్‌లో హలో శ్రావ్య! నిన్న నాకు చెప్పకుండానే వచ్చేశావేం? నీ గురించి చాలా సేపు వెతికాను కానీ నువ్వు కనబడలేదు. ఆ తరువాత వదిన చెప్పింది నువ్వు వెళ్ళిపోయావని అంది. ఇంతవరకు దివ్య మాట్లాడుతున్నా శ్రావ్య మాత్రం ఎటో చూస్తూ ఉండిపోయిందే కానీ ఒక్క మాట మాట్లాడలేదు. నిన్నే శ్రావ్య ఏమీ మాట్లాడవేమి? అంది మళ్ళీ దివ్య. నేను నీతో అసలు మాట్లాడను అంది కోపంగా శ్రావ్య. ఎందుకు? నేను చేసిన తప్పు? అడిగింది దివ్య. ఇంకా నేనే చెప్పాలా నీకు తెలియదు? అడిగింది శ్రావ్య. నిజంగా శ్రావ్య తెలియదు. చెప్పు అప్పుడు తిట్టు పడతాను అంది సౌమ్యంగా దివ్య. నిన్న రాత్రి నువ్వు ఆ రాజన్‌తో అంత ఫ్రీగా మాట్లాడడం అంది గుర్తుకు తెస్తున్నట్లు శ్రావ్య. దానికి దివ్య ఓ అదా చెప్పానుగా అతను మా ఇంటి ప్రక్కనని. అంత ఫ్రీ గనుకనే నువ్వంటే తనకిష్టం అని చెప్పాను నిన్న అంది. అంటే? అవును అతను నాకు చెప్తాడు నువ్వంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడూ నీ గురించే కలలు కంటాడు. అతని కలలు నిజం చేస్తావో లేక కల్లలు చేస్తావో నీ ఇష్టం అంది దివ్య. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది శ్రావ్య. ఇలా నెల రోజులు గడిచాయి. ఒకరోజు సడన్‌గా టెలిగ్రామ్ వచ్చింది. వెంటనే ఊరు వెళ్ళాలి. అందుకు లీవ్ లెటర్ వ్రాసి దివ్యకిచ్చి వెళ్దామని దివ్య వాళ్ళింటికి వెళ్ళింది శ్రావ్య. అప్పుడు టైం సాయంత్రం 7 గంటలు. తలుపు తట్టిన శ్రావ్యకు తలుపు తెరిచి ఎదురుగుండా నిల్చున్న వ్యక్తిని చూసిన శ్రావ్యకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. నువ్వా? అంది కోపంగా. అవును అన్నాడా వ్యక్తి. దివ్యా! అని పిలిచింది లోపలికి చూస్తూ.
రండి లోపలికి అన్నాడు రాజన్. నువ్వుంటే అసలు రాను అని దివ్యని పిలిస్తే చాలు అంది. సరే అయితే నేనే బయటికి వెళ్తున్నాను. మీరు లోపలికి వెళ్ళండి అని బయటికి వచ్చాడు. శ్రావ్య లోపలికి వెళ్ళిన వెంటనే రాజన్ లోపలికి వచ్చి గడియ పెట్టాడు. శ్రావ్య ఊహించని సంఘటనకి భయంతో వణికిపోయింది. దివ్యా! దివ్యా! అని పిలవసాగింది. రాజన్ ఇంతలో ఎవరూ లేరు ఇంట్లో. అందరూ సినిమాకి వెళ్లారు అన్నాడు. అయితే వాళ్ళందరూ సినిమాకి వెళ్తే మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్? అంది వణుకుతున్న కంఠంతో. నేను సినిమాకి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాను అని రాజన్ అన్నాడు. అతనేం చేస్తాడా అన్న భయంతోనూ, ఇంతకు ముందు అతని మీద ఉన్న చెడు అభిప్రాయంతోనూ బయటికి వెళ్ళడానికి ప్రయత్నించింది శ్రావ్య. కాని రాజన్ తలుపు దగ్గర నిలబడ్డాడు అది గమనించి. ఇక చేసేది లేక శ్రావ్య అలాగే నుంచుంది. రాజన్ కూర్చోండి అన్నాడు. కూర్చోలేదు శ్రావ్య. గట్టిగా మళ్ళీ కూర్చోండి అన్నాడు. భయానికి ఒక్కసారిగా కూర్చుంది. టేబుల్ మీద ఉన్న ఫ్లాస్క్లోని కాఫీని కప్పులోకి వంపి శ్రావ్యకి అందిస్తూ తీసుకోండి అన్నాడు. మర్యాదలకేమీ తక్కువ లేదనుకుని మళ్ళీ ఎక్కడ అరుస్తాడో అని గబుక్కున తీసుకుంది. కాఫీ సిప్ చేస్తుందే కాని ఇంతకీ ఈయన ఇక్కడెందుకు ఉన్నట్లో అర్థం కాలేదు. ఇక వెళతాను అని వణుకుతున్న చేత్తో కప్పు టేబుల్ మీద పెట్టి లేచింది శ్రావ్య. ఇదంతా గమనిస్తున్న రాజన్కు చెప్పలేనంత నవ్వు వస్తున్నా ఆపుకుంటున్నాడు. ఎందుకు వచ్చారో చెప్పనే లేదే అన్నాడు రాజన్. చెల్లికి ఏం చెప్పాలి అన్నాడు మళ్ళీ. ఒక్కసారిగా వాట్? దివ్య మీ సిస్టరా? అంది ఆశ్చర్యంగా. ఏం మీకు తెలియదా? మీ ఫ్రెండ్ దివ్య నా చెల్లెలు. నేను దానికి చిన్న అన్నయ్యను అని చెప్పాడు. శ్రావ్య మరి దివ్య నాకు ఎప్పుడూ ఈ విషయమే అసలు చెప్పలేదు. ఈ మధ్యలో కూడా మీరు ప్రక్కింటి వాళ్ళని అనటమే కానీ అన్నయ్యని ఎప్పుడూ చెప్పలేదు అంది. నేను మిమ్మల్ని 10 సంవత్సరాలుగా అంటే మీరు స్కూల్లో ఉన్నప్పటి నుంచి లైక్ చేస్తున్నాను. అయితే నేను విజయవాడలో ఉండేవాణ్ణి. ఇన్ని రోజులు నా చదువు, ఉద్యోగం అన్నీ కూడా అక్కడే ఉండేవి. ఈ మధ్యలోనే ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు వచ్చినా 2, 3 రోజులు ఉండి వెళ్ళేవాణ్ణి. అప్పుడు మీరు, దివ్య దిగిన ఫోటో కనిపించింది. అది తీసుకుని వెళ్ళాను. అప్పటినుంచి ఆ ఫోటోను చూస్తూ నా కలలు మీ మీదే అన్నాడు. తను సహజంగానే మంచివాడని, తనను దివ్య చెప్పినట్లు గాఢంగానే ప్రేమిస్తున్నాడని ఒక్క క్షణంలో అర్థమైంది శ్రావ్యకు. తన తప్పు తెలుసుకున్న శ్రావ్య సిగ్గుతో తల క్రిందకు వంచుకొని ఐఎమ్ సో సారీ అంది. పర్వాలేదు, ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు అంతే చాలు అన్నాడు. ఇన్నాళ్ళకి నా మనసులోని మాట మీకు చెప్పగలిగినందుకు థ్యాంక్యూ అన్నాడు. ఇంతకీ వచ్చిన పని చెప్పలేదు అడిగాడు రాజన్. దివ్యకి లీవ్ లెటర్ ఇవ్వాలి అంది మెల్లగా. ఎందుకు అడిగాడు రాజన్. మా అంకుల్ సీరియస్ అని టెలిగ్రామ్ వచ్చింది. రేపు వెళ్ళాలి అంది. మళ్ళీ ఎప్పుడు రావడం అన్నాడు. వారం రోజుల తరువాత అంది. అమ్మో, వారం రోజుల వరకునా అన్నాడు. తల పైకెత్తి చూసింది. ఏం వారం రోజులే కదా అంది శ్రావ్య. మీకేం, మీకు వారం రోజులంటే తక్కువగా కనిపించవచ్చు. నాకు మాత్రం క్షణమొక యుగంలా ఉంటుంది అన్నాడు. అలాగైతే మరి 10 ఏళ్ళు ఎలా ఆగారు అంది శ్రావ్య. ఆ రోజులన్నీ ఒక కలలా జరిగిపోయినవి. వాటిని ఇప్పుడు గుర్తు చేయకండి ప్లీజ్ అన్నాడు బాధగా. సరే అయితే నేను వెళ్తున్నాను. ఇదిగో లీవ్ లెటర్ దివ్యకివ్వండి అని లేచింది. ఆ, చెప్పటం మర్చాను అన్నాడు ఏదో గుర్తుకు రావటంతో. ఏంటి అని చూసింది. ఏమీ లేదు, మిమ్మల్ని నా చేష్టలతో బాధించినందుకు సారీ అన్నాడు. సరి సరి, ఇక నేను వెళ్తున్నాను అని తలుపు దగ్గరికి వెళ్ళింది. రాజన్ తలుపు తీశాడు. బయటికి వెళ్తున్న శ్రావ్య చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అంతే, శ్రావ్య అణువణువు ఒక్కసారిగా పులకరించింది. చేయి లాక్కొని సిగ్గుతో ఒక్క పరుగు తీసింది. వారం రోజులు గడిచిపోయాయి. బస్టాప్లో హలో శ్రావ్య గారు అనే పిలుపుతో వెనక్కి తిరిగి చూసి శ్రావ్య హలో అంది చిరునవ్వుతో. ప్రయాణం కులాసాగా జరిగిందా? మీ అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగాడు రాజన్. అన్నీ చెప్పి శ్రావ్య దివ్య రాదా అని అడిగింది. వస్తుంది వస్తుంది కానీ కాస్త లేట్ అన్నాడు. మరి మీరిద్దరూ ఒక్కసారే రావచ్చుగా అంది శ్రావ్య. రావచ్చు, కానీ బేబీకి దివ్య అంటే చాలా ఇష్టం. అందుకని దాన్ని వదిలించుకునేసరికి ఈ టైం అవుతుంది అని వెనక్కి తిరిగిన రాజన్ అదిగో వస్తుంది దివ్య అన్నాడు. హలో శ్రావ్య, బాగున్నావా అని అడిగింది దివ్య. నేను నీతో మాట్లాడను అంది శ్రావ్య.
ఎందుకు? మీరిద్దరూ ఫ్రెండ్స్ అయినందుకా? అని, అవునులే నేను పాత స్నేహితురాలిని కదా! అంది గోముగా. అది కాదులే. నువ్వు రాజన్ మీ అన్నయ్య అని చెప్పలేదెప్పుడూను. నేను ఎన్ని తిట్టినా సరే అలాగే ఉండేదానివి అంది శ్రావ్య. ఎప్పుడైనా చెప్పనిస్తేనా అసలు? అన్నయ్య పేరంటేనే విరుచుకుపడేదానివి. ఇక అన్నయ్య గురించి కూడానా? అంది నవ్వుతూ దివ్య. ఇంతలో బస్సు రావడంతో రాజన్, దివ్య బస్ అన్నాడు. రా శ్రావ్య ఎక్కుదాము అంది. ముగ్గురూ ఎక్కారు. మళ్ళీ మొదటిలాగానే శ్రావ్య, రాజన్ నిలబడ్డారు. ఇప్పుడు మాత్రం కోపం లేదు శ్రావ్యకి. చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. రాజన్, దివ్య, శ్రావ్యలు సినిమాలకి, షికార్లకు వెళ్తున్నారు, వస్తున్నారు. ఒకరోజు దివ్య ఒంట్లో బాగోలేదని ఆఫీస్‌కి రాలేదు. శ్రావ్య, రాజన్ ఈవినింగ్ పార్కుకి వెళ్ళి కూర్చున్నారు. రాజన్ శ్రావ్యని, నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఇంకా ఏం లేట్? అడిగాడు రాజన్ శ్రావ్య ఒళ్ళో పడుకుని. ఏం ఉంది? మీరు మా అమ్మ, నాన్నగారిని అడగండి అంది. అమ్మో! అని ఒక్కసారి లేచి కూర్చున్నాడు. ఎందుకంత భయం? అంది శ్రావ్య. మరి మీరు బ్రాహ్మణులు, మరి మేము అని ఒక్కసారి ఆగిపోయాడు. ఇలాంటప్పుడు మీ నాన్నగారు ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగాడు శ్రావ్యని. ఓహ్! అదా! దానికేముంది. మీరు ఇంచుమించు కులానికి దరిదాపులోనే ఉన్నారు. అదీ కాక నాన్నగారు మునుపటి అంత చాదస్తం లేదు. అబ్బాయి యోగ్యుడు, మంచివాడు, ఉద్యోగస్తుడైతే చాలు. అన్ని సుగుణాలు మీలో ఉన్నాయి. ఇకపోతే కులాల పట్టింపు లేదు. ఇక మీ కుటుంబ విషయాలు చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నేను, దివ్య కలిసి చదువుకున్నాం. ఇప్పుడు కలిసి ఉద్యోగం కూడా చేస్తున్నాము. రేపే మంచి రోజు. మీ అన్నయ్య, వదినలతో వచ్చి అడగండి అంది. ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు. మరుసటి ఉదయం ఆదివారం కావడం వల్ల అందరూ ఇంట్లోనే ఉన్నారు. రాత్రే శ్రావ్య వాళ్ళమ్మతో విషయం చెప్పడం వల్ల వీళ్ళు రెడీగానే ఉన్నారు. ఉదయం 8 గంటలకు దివ్య వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చింది. ఒక కలలా పెళ్లి చూపులు, పెళ్లి కావడం అన్నీ ఒక నెలలో కావడం జరిగిపోయింది. ఏదో పరధ్యానంగా ఆలోచిస్తున్న రాజన్ని చూసి, ఏమండోయ్ శ్రీవారు, ఏంటి నా పిలుపు కూడా వినబడినంత పరధ్యానం అంది శ్రావ్య రాజన్ను చేత్తో తడుతూ. రాజన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి శ్రావ్య 2 భుజాల మీద తన 2 చేతులు ఉంచి, శ్రావ్య, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం కలలో కూడా జరగదనుకున్నాను. కానీ నిజంగా జరిగింది. కలలో నా ప్రేయసి, ఇలలో ఈ శ్రీమతి అని శ్రావ్యని ముందుకు వంగి ముద్దు పెట్టుకున్నాడు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.